శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. డిసెంబర్ 3 బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే త్రయోదశి తిథి మధ్యాహ్నం 12:24 వరకు ఉంది. ఆ తర్వాత చతుర్దశి తిథి వచ్చింది. అలాగే భరణీ నక్షత్రం సాయంకాలం 5:57 వరకు ఉంది. ఆ తర్వాత కృత్తికా నక్షత్రం వచ్చింది. బుధవారం భరణీ నక్షత్రంతో కలిసి వస్తే కాలయోగం ఉంటుంది. ఈ కాలయోగం అకారణ అవమానాలను కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాసుల వాళ్ళు సాయంకాలం 5:57 లోపు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా కాలయోగం వల్ల లేనిపోని అవమానాలు, అకారణ అవమానాలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కొద్దిగా ధనియాలు నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళండి. అలాగే వీలైతే ఒక ఆకుపచ్చ రంగు వస్త్రంలో కొన్ని పెసలు ఉంచి మూటగట్టి ఆ మూట దగ్గర పెట్టుకొని వెళ్ళండి. మీరు మళ్ళీ తిరిగి వచ్చాక ఆ మూట ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి. అప్పుడు కాలయోగం ఉన్న అకారణ అవమానాలు ఉండవు, ప్రయాణాలు విజయవంతమవుతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి అధిపతి అయిన బుధుడు తులారాశిలో శుక్రుడి ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. ఇది అనుకూలమే. కాబట్టి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం ఈ రంగాల్లో ఎవరైనా సరే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే, కీలకమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. అలాగే భరణీ నక్షత్రానికి అధిపతి అయిన శుక్రుడు వృశ్చికంలో కుజుడి ఇంట్లో ఉన్నాడు. కాబట్టి భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. లేకపోతే చిన్న చిన్న విభేదాభిప్రాయాలు కలిగే సూచనలు ఉన్నాయి. శుక్రుడు కుజుడి ఇంట్లో ఉన్నప్పుడు దంపతుల మధ్య చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. అయితే సాయంకాలం 5:57 తర్వాత కృత్తికా నక్షత్రం వచ్చింది. బుధవారం కృత్తికా నక్షత్రంతో కలిసి వచ్చింది కాబట్టి సిద్ధి యోగం ఉంటుంది. ఈ సిద్ధి యోగం కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాసుల వాళ్ళు సాయంకాలం 5:57 తర్వాత పని మీద బయటికి వెళ్ళండి, ప్రయాణాలు చేసుకోండి. సిద్ధి యోగం వల్ల మీ పనులు విజయవంతమవుతాయి, ప్రయాణాల్లో లాభం చేకూరుతుంది. అలాగే సాయంకాలం 5:57 తర్వాత కృత్తికా నక్షత్రం వచ్చింది కాబట్టి కృత్తికా నక్షత్రానికి అధిపతి సూర్యుడు కాబట్టి ఆ సూర్యుడు మిత్రక్షేత్రమైనటువంటి కుజుడి ఇల్లు అంటే వృశ్చికంలో ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఎవరైనా సరే ప్రమోషన్ల కోసం పై అధికారులతో కీలకమైన చర్చలు చేయడానికి బలం ఉంది. తండ్రి తరపు బంధువులతో ఉన్న విభేదాభిప్రాయాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి కూడా బలం ఉంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా భరణీ నక్షత్రం సాయంకాలం 5:57 వరకు ఉంది. ఈ భరణీ నక్షత్రం ఉన్న సమయంలో ఎవరైనా సరే కొన్ని ముఖ్యమైన పనులు చేసుకుంటే మంచిది. కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాలకు, కోర్టు పరంగా లాయర్లను కలుసుకోవటానికి, వాళ్ళతో చర్చలు చేయడానికి భరణీ నక్షత్రం మంచిది. అలాగే మీ వైపు న్యాయం ఉంటే ఎదుటి వాళ్లతో గొడవ పడి విజయం సాధించడానికి భరణి మంచి నక్షత్రం. అలాగే మీరు పోగొట్టుకున్న వస్తువుల గురించి లేదా తప్పిపోయిన వ్యక్తుల గురించి అంజనం వేసి చూసి తెలుసుకోవటానికి కూడా భరణీ నక్షత్రం మంచి నక్షత్రం. వ్యవసాయదారులు పైరులకు పురుగు మందులు వేయటానికి కూడా ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. ఒక్కొక్కసారి ఎదుటి వాళ్లకు మాయమాటలు చెప్పి మన పనులు పూర్తి చేసుకోవాల్సి వస్తుంది. ఎదుటి వాళ్లకు మాయమాటలు చెప్పి మన పనులు పూర్తి చేసుకోవటానికి చేసే ప్రయత్నాలకు భరణీ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే మంచి కోసం ఒక్కొక్కసారి చెడ్డ పనులు చేయాల్సి వస్తుంది. మంచి కోసం చెడ్డ పనులైనా సరే చేసి విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు భరణీ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే ఇటుక బట్టీలకు నిప్పంటించడం లాంటి అగ్ని సంబంధమైనటువంటి పనులకు కూడా భరణీ నక్షత్రం అనుకూలిస్తుంది. ప్రధానంగా సాయంత్రం 5:57 వరకు భరణీ నక్షత్రం ఉంది కాబట్టి ఈ పనులు ఏవైనా చేసుకోవచ్చు. సాయంకాలం 5:57 తర్వాత కృత్తికా నక్షత్రం వచ్చింది. ఈ కృత్తికా నక్షత్రం ఉన్నప్పుడు కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. కృత్తికా నక్షత్రం ఉన్నప్పుడు హోమాలు, ఆపరేషన్లు ఇలాంటివి చేయించుకోవటానికి అనుకూలం. అయితే సాయంకాలం పూట హోమాలు చెయ్యరు కాబట్టి ప్రత్యేకమైన నిసి హోమాలు, రాత్రి హోమాలు, లక్ష్మీ హోమం లాంటి నిసి హోమాలు చేసుకోవచ్చు. అలాగే సర్జరీలు చేయించుకోవటానికి కృత్తికా నక్షత్రం అనుకూలిస్తుంది. అదేవిధంగా గ్యాంబ్లింగ్లో ఇన్వెస్ట్మెంట్లు చేయడానికి కూడా కృత్తికా నక్షత్రం మంచిది. సాయంకాలం 5:57 తర్వాత ఆన్లైన్ ట్రేడింగ్ చేసుకోవటానికి,
అలాగే బిట్కాయిన్ లాంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టడానికి బలం ఎక్కువగా ఉంది. అదేవిధంగా మౌనవ్రతం పాటించటానికి, శివదీక్షలు తీసుకోవటానికి కూడా ఈ కృత్తికా నక్షత్రం మంచిది. కాబట్టి సాయంకాలం 5:57 తర్వాత ఎవరైనా శివదీక్ష తీసుకొని శివనామస్మరణ చేసుకుంటూ మౌనంగా ఉండండి. దానివల్ల విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ధనలాభాలు కలిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి, ఖర్చులు తగ్గిపోతాయి. అలాగే ఉద్యోగపరంగా ప్రమోషన్లు పొందటానికి చేసే ప్రయత్నాలు మేషరాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు వస్తువుల అమ్మకము వల్ల ప్రయోజనాలు పొందే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు కూడా వృషభ రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. ఏదో ఒక విధంగా వృషభ రాశి వాళ్ళు ప్రయత్నించినట్లయితే పెద్ద పెద్ద అప్పుల నుంచి బయటపడటానికి ధనం సమకూరే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో సుఖము, శాంతి లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. శుభకార్యక్రమ నిమిత్తమై ధనం కోసం చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. భవిష్యత్తులో ఒక శుభకార్యక్రమం చేయాలనుకున్న మిథున రాశి వాళ్ళు ఈరోజు ధనం కోసం ప్రయత్నించినట్లయితే ఆ ధనం లభించే సూచనలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా భోజన సౌఖ్యం ఉంది. బ్రహ్మాండమైనటువంటి రుచికరమైన భోజనాన్ని స్వీకరించే యోగం ఉంది. అలాగే విశేషమైనటువంటి ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకుంటారు. అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ధన వృద్ధి ఏర్పడుతుంది. రకరకాలుగా ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు దేశాంతర ప్రయాణాలు చేసే సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి. లేదా దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి మంచి ప్రయోజనాలు పొందే యోగం ఉంది. అలాగే బంధువులను కలుసుకుంటారు. వాళ్ళతో కీలకమైన చర్చలు చేస్తూ ఉంటారు. బంధువులతో ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల యందు విశేషమైన ధనలాభాలు కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ రకరకాల మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు కన్యారాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ప్రధానంగా ఈరోజు ఆకస్మికంగా కొన్ని సంఘటనలు చోటు చేసుకునే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అనుకోకుండా హఠాత్తుగా కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. వాటిలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. దేన్నైనా సరే స్థిర చిత్తంతో తీసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయటం ఈరోజు తులారాశి వాళ్ళకు అవసరం. సామాన్యమైనటువంటి ధనలాభాలు తులారాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి. అద్భుతమైన ధనలాభం లేకపోయినప్పటికీ ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనం పొందే యోగం తులారాశి వాళ్ళకు కనిపిస్తోంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ధనప్రాప్తి యోగం ఉంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ప్రతి పనిలో ఆందోళనకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఆందోళన, ఒత్తిడి పక్కన పెట్టి మనశ్శాంతితో ప్రతి పనిని నిర్వహించే ప్రయత్నం చేయాలి. అలాగే బంధుమిత్రులతో కలహాలు చోటు చేసుకునే సూచనలు కూడా ఈరోజు వృశ్చిక రాశి వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి బంధువులతో కానీ మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ధన వ్యయం కనిపిస్తుంది. అంటే ధనం ఎక్కువగా ఖర్చు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా అనుకున్నది సాధించలేకపోవటం వల్ల, అనుకున్నది సాధించటం ఆలస్యం అవటం వల్ల మానసికంగా కొద్దిగా ఆందోళనకు లోనవుతూ ఉంటారు. దాన్ని పక్కన పెట్టి మనోధైర్యంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు వ్యసనముల వల్ల ఖర్చులు ఎక్కువగా ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు వ్యసనాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు కూడా మకర రాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి. అంటే ధనం ఏదో ఒక విధంగా కలిసి వచ్చి రుణ బాధల నుంచి మకర రాశి వాళ్ళు సులభంగా బయటపడగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కార్యహాని కనిపిస్తోంది. ఏ పని ప్రారంభించినా ఆ పనిలో ఏదో ఒక ఇబ్బంది కనిపిస్తోంది. అటువంటప్పుడు మనోధైర్యంతో ఇష్టదైవాన్ని స్మరించుకొని పనిని పూర్తి చేసే ప్రయత్నం చేయటం మంచిది. మానసిక చింత ఉంటుంది. దాన్ని పక్కన పెట్టి మనశ్శాంతితో ముందడుగు వేయాలి. ధనలాభాలు కలిగే సూచనలు కుంభరాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. రకరకాల మార్గాల్లో డబ్బు సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు
వృత్తి, వ్యాపారం, ఉద్యోగం ఏదైనా సరే అద్భుతమైన ధనలాభం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. అంటే ఉద్యోగ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ ఆదాయ మార్గాలు పెరుగుతాయి. సంపాదించే ధనం పెరిగే సూచనలు ఈరోజు మీనరాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవాలంటే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే హనుమద్ వ్రతము. ఆంజనేయ స్వామికి ప్రీతిపాత్రమైన హనుమద్ వ్రతం సందర్భంగా అందరూ కూడా శ్రీరామదూతాయ హనుమతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని కార్యనిమిత్తమై బయటికి వెళితే కార్యసిద్ధి లభిస్తుంది. శ్రీరామదూతాయ హనుమతే నమః ఈ మంత్రం 21 సార్లు చదువుకుని వెళ్ళండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుతంగా రాణించవచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. అలాగే బుధవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో బుధహోర ఉంటుంది. ఈ బుధహోర ఉన్న సమయంలో ఎవరైనా సరే వ్యాపారానికి సంబంధించినటువంటి ముఖ్యమైన చర్చలు చేసుకోవచ్చు. అలాగే జ్యోతిష విద్యలు, గణిత విద్యలు నేర్చుకోవటానికి బుధహోర అనుకూలిస్తుంది. రాయబారాలు నడపటానికి కూడా ఈ బుధహోర విశేషంగా సహకరిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే సమస్త శుభాలు చేకూరతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే నక్షత్రాన్ని బట్టి ఏ పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలాన్ని బట్టి పాటించాల్సిన విధి విధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ఏ రోజు ప్రయాణం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.